జహీరాబాద్ లో జన సమీకరణ చేయడంలో నేతలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. జన సమీకరణ చేయడంలో నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, జహీరాబాద్ సభకు 5,000కు మించి ఎవరు జనం వచ్చినట్లుగా లేరు. ఎందుకని నేతల మధ్య సమన్వయ లోపం ఎందుకని? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన నెల రోజులుగా నాయకుల మధ్య సమన్వయాలు ఏమి కావచ్చు, నాయకత్వం మధ్య అసంతృప్తి కావచ్చు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యం. అయితే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ లేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటీవలనే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి సునీతా లక్ష్మారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక ఎత్తు అయితే, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు సమన్వయం చేయడానికి నాయకత్వ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా ఈ రోజు రాహుల్ గాంధీ మొదటిసారి ఎన్నికల ప్రచారానికి సంబంధించి 3 నియోజకవర్గాల్లో సభలు పెట్టుకున్నారు. ఒకవైపు పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అభ్యర్థిగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. ఇక మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి సంబంధించి కావచ్చు, ఈ రోజు రాహుల్ గాంధీ సభ జరుగుతున్నటువంటి 3 నియోజకవర్గాల్లో నాయకుల సమన్వయాన్ని కూడా పెద్దగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సభ జన సమీకరణలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. నాయకుల మధ్య సమన్వయాలేమి, పూర్తి వరుసగా పార్టీ మారుతున్నటువంటి నాయకులు, ఇవన్నీ కలిపి ఈ రోజు రాహుల్ గాంధీ సభకు హాజరైనటువంటి జనాన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమి ఒకవైపు, నాయకులు వలసలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో జన సమీకరణ మీద కూడా పెద్దగా దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే లేదు. కీలకంగా పనిచేసినటువంటి పార్టీలో కీలక పదవులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్పొచ్చు. జన సమీకరణ మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. దీనివల్లనే ఈ రోజు రాహుల్ గాంధీ సభకి జన సమీకరణ లో చేయడంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. అయితే చారి, దీనిపై రాహుల్ ఏ విధంగా స్పందించారు? అంటే జన సమీకరణ చేయలేకపోవడం మనం ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యమైన కీలక నేతలు అభ్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు వచ్చి ప్రచార కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు పూర్తి ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది, ఆ నియోజకవర్గం పైనే ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంటు బరిలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి సమస్యని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు, పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయా నియోజకవర్గాల మీదనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మిగిలిన నాయకత్వం ఆ నియోజకవర్గాల్లో, ఏ నియోజకవర్గాల్లో అయితే రాహుల్ గాంధీ వస్తున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష చేయడం కావచ్చు, జనాభా కార్యకర్తల సమీకరణ లాంటి అంశాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ సభ మీదనే కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. నాయకత్వ లోపంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాలు ఏమి చాలా స్పష్టంగా కనపడుతుంది. గతంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా అధిష్టానం కొంత సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తాం. ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారిపోవడం, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేజారిపోవడం, ఇప్పుడు రాహుల్ గాంధీ సభకి జన సమీకరణ చేయలేని పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ మేరకు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎంత సమన్వయంతో పనిచేస్తున్నారు అనే అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ఏఐసిసి ముఖ్య నాయకులు చర్చకు దారితీసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. జన సమీకరణ మీద రాహుల్ గాంధీ కూడా అంత సంతృప్తి చెందినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల సమన్వయం లేమి ఈ సభ చాలా అర్థం పట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏఐసిసి కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఎందుకు, ఎక్కడ వైఫల్యం చెందిందనే అంశాల మీద కూడా దృష్టి సారించాల్సి ఉంది. ఇప్పటికీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి టీం కూడా ఆ మేరకు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అనే అంశాలన్నింటి మీద కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ చారి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, జిల్లా నేతల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ రోజు రాహుల్ సభకి జన సమీకరణ చేయలేకపోయారు అని తెలుస్తోంది. ఇన్సైడ్ టాక్ ఏంటి? ఎందుకు జన సమీకరణ చేయలేకపోయారు? చూస్తున్నాం, ఉమ్మడి మెదక్ జిల్లా లోపల కాంగ్రెస్ పరిస్థితిని లోక్సభ
ఎన్నికలకి సంబంధించి ఏదైతే ఈ ప్రచారం స్టార్ట్ అయిందో, నామినేషన్ పర్వం స్టార్ట్ అయిందో, ఆ క్రమంలో నుంచి మనం చూస్తుంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో అంత జోష్ వాతావరణం ఉన్నట్టుగా మనకు కనిపించడం లేదు. ముఖ్యంగా నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రతి ప్రచార సందర్భంలోనూ ఎక్కడ కూడా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కానివ్వండి, ఇటు కార్యకర్తలను పెద్ద సంఖ్య లోపల తరలించే ప్రయత్నం కానీ ఎక్కడ మనకు కనిపించిన దాఖలాలు లేవు. అదే సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లా లోపల ముఖ్యంగా సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత చాలా డీలా పడిపోయారని చెప్పవచ్చు. కార్యకర్తలను కాపాడుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన పంచాయతీ ఎలక్షన్లను తీసుకున్నా గానీ ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.